కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులోనే కల్తీ చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు ఎంతో మనం పవిత్రంగా భావిస్తాం. తిరుపతి లడ్డు అంటే, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా భావించి దాన్ని స్వీకరిస్తాం. అలాంటి లడ్డూని కూడా కల్తీ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన, దుర్మార్గమైన ఆలోచన మరొక్కటి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందులో స్వచ్ఛమైన ఆవు నీతితో తయారు చేయాల్సినటువంటి లడ్డుని ఈరోజు పామాయిల్ తోటి, కెమికల్స్ తోటి, జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసి శాకాహారులను కూడా మాంసాహారులుగా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు సాక్షాత్తు సిబిఐ ఎంక్వైరీలో తేలింది దీంట్లో కల్తీ జరిగిందని చెప్పి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కల్తీ జరిగిందని చెప్పి తేలింది. అయినప్పటికీ కూడా ఏదో బుకాయిస్తున్నారు. మేము కల్తీ జంతువులు కొవ్వు కలపలేదు, కేవలం పామాయిల్ కలిపామని చెప్తున్నారు. అంటే మొత్తానికి కల్తీ చేసామని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దీనికి ఆల్రెడీ భగవంతుడు శిక్షించాడు కాబట్టి 11 సీట్కి పరిమితమైనారు. కేవలం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తుడిచిపెట్టుకుపోయినారు. వీళ్ళకి ఇదే రకంగా మొండివాదన చేస్తే రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి అస్సలు ఒక్క సీటు కూడా రాకుండా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత దారుణంగా మాట్లాడతారంటే, పరకామణిలో దొంగతనం జరిగితే హుండీలో డబ్బులు ఎత్తుకెళ్తే అది చాలా చిన్న తప్పుగా భావించి అదేం పెద్ద తప్పే కాదు అంటున్నాడు. ఎందుకంటే లక్ష బచ్చాలు తిన్నటువంటి లక్షమయ్యకు ఒక్క బచ్చం లక్షమా అన్నట్టు కోట్లాది రూపాయల కుంభకోణానికి, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క పరకామణి కేసులో డాలర్ల దొంగతనం చాలా చిన్నగా కనిపిస్తుంది. కావని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఎవరు కూడా ఈ తప్పుని క్షమించరు. ఇది ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఈ నేరానికి ఆయన ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ యొక్క వైసీపీ నాయకులు అందరూ కూడా జైల్లో ఉన్నారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి విషయంలో తిరుపతిలో ఈరోజు వెళ్ళండి, తిరుపతికి పోతే ఎంత స్వచ్ఛమైనటువంటి నీతితో తయారు చేసినటువంటి లడ్డులు ఈరోజు మనకు దొరుకుతున్నాయి. ఎందుకంటే గతంలో మేము చూసాం, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లడ్డు కొనుక్కొని వస్తే ఒక్క రోజు కంటే ఎక్కువ రోజు ఉండేది కాదు, మరుసటి రోజుకి పాడైపోయేది. ఈరోజు వారం రోజులు పెట్టిన ఆ సువాసనలో కానీ, ఆ తాజాతనంలో కానీ ఎలాంటి మార్పు లేకుండా ఈరోజు స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ చూసిన ఈరోజు తిరుపతిలో చేసినటువంటి పరిపాలన, అక్కడ చేసినటువంటి సౌకర్యాలను చూసి సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకురాలైనటువంటి రోజా గారే మొన్న వైకుంఠ ఏకాదశికి పోయి బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇలాంటి వైకుంఠంలో సాక్షాత్తు వైకుంఠంలో అడుగుపెట్టినటువంటి అనుభూతి నాకు కలిగిందని చెప్పి ఆమె మెచ్చుకుందంటే, గతంలో అలాంటి సౌకర్యాలు ఏవీ లేవని చెప్పి మనకు తీర్థతెల్లం అవుతుంది. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా అదే విషయం తెలియజేస్తున్నారంటే, వైసీపీ నాయకుల యొక్క ప్రవర్తన, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులే ఈరోజు విమర్శిస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిపాలన వాళ్ళు చేశారు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి భక్తులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజే ఈ బాపనటి గ్రామంలో ఈ ముత్తైదులంతా కూడా ఈ పసుపు నీళ్లతో దేవుని శుద్ధి చేసి ఈరోజు ఇప్పటి నుంచి సంకల్పంతో, మంచి సంకల్పంతో ఆ అపవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని కూడా శుభ్రం చేసేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముందుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆయన ఆదేశించారమే మేమంతా కూడా ఈరోజు బాపనటి కార్యక్రమాన్ని కొనసాగించామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై జన్మభూమి.